హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ కేవీఆర్ మోటో బ్లాగ్స్. ఆల్మోస్ట్ 1 మంత్ నుంచి వీడియోస్ పెట్టట్లేదు, ఎందుకంటే తిరుపతి వెళ్ళి రావడం కొంచెం లేట్ అయింది. ఈరోజు మన రైడ్ వచ్చేసి అనకాపల్లి నుంచి పరవాడ వెళ్ళి పరవాడలో మా ఫ్రెండ్ని కలిసి అక్కడి నుంచి మనం తిక్కువనపాలెం బీచ్కి వెళ్ళిపోదాం. మిస్ అవ్వకుండా చూడండి గైస్. ఓకేనండి, అయితే స్టార్ట్ అయిపోదాం. అనకాపల్లి బాత్రూమ్ స్కూల్ నుంచి స్టార్ట్ అవుతున్నాను. 3 days నుంచి కంటిన్యూస్గా వర్షాలు పడుతున్నాయి. ఉయ్యూరు మొత్తం వాటర్తో నిండిపోయి ఉంటాయి. అందుకే మనం జాగ్రత్తగా చూసుకొని వెళ్దాం. నేనైతే తోటాడు వెళ్ళి తోటాడు నుంచి వెళ్తానండి. అటు నుంచి అయితే మనకి క్లైమేట్స్ గట్రా బాగుంటాయి చూడడానికి, అందుకే ఆ రూట్ నుంచి వెళ్తాను నేను. అనకాపల్లి నూకలమ్మ తల్లి టెంపుల్కి వెళ్ళే ఆర్చ్ అండి ఇది. ఈ ఆర్చ్ కింద నుంచి మనం వెళ్తాం. నేనైతే ఇక్కడ ఆయిల్ కొట్టించుకొని బయలుదేరుతామండి. ఎందుకంటే మనకి అనకాపల్లి నుంచి పరవాడ వెళ్ళే వరకు మధ్యలోని పెట్రోల్ పంపులు ఎక్కడ ఉండవు చూసి. ఓకే ఫ్రెండ్స్, నేనైతే ఆయిల్ కొట్టించాను, ఇంక మళ్ళీ ముందుకు వెళ్దాం. కంటిన్యూస్ వర్షాల వల్ల రోడ్లు మొత్తం పాడైపోయింది. మనం జాగ్రత్తగా చూసుకొని వెళ్ళడం మంచిది. మనం లెంకిలపాలెం నుంచి కూడా వెళ్ళొచ్చు, కానీ లెంకిలపాలెం నుంచి ఎందుకు వెళ్ళట్లేదంటే అటువైపు కొంచెం ట్రాఫిక్ ఉంటుంది. తర్వాత ఇటువైపు అయితే కొంచెం చూడడానికి బాగుంటుంది, ఎందుకంటే చుట్టూ కొబ్బరి తోటలు ఉంటాయి, గ్రీనీగా ఉంటుంది మొత్తం చూడడానికి. తోటాడ ఊర్లోకి వచ్చాం ఫ్రెండ్స్. మనం ఊర్లోకి ఎంటర్ అవుతున్నాం. ఇంకా చినుకులు స్టార్ట్ అయ్యాయి ఫ్రెండ్స్. ఈ రోడ్డు మొత్తం 1 way ఉంటుంది. వెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్త చూసి. ఈ కట్టింగ్లోనే చాలా యాక్సిడెంట్లు జరుగుతుంటాయి, ఎందుకంటే అటు నుంచి ఇటు నుంచి స్పీడ్గా వస్తారు ఈ కట్టింగ్లోనే. ఇక్కడ నుంచి అన్ని మలుపులే ఉంటాయి, చూసుకొని రావాలి ఇక్కడ నుంచి, ఎందుకంటే అటువైపు ఎవరు వస్తున్నారు మనకు కనబడదు. చూడండి చుట్టూ చూడండి, క్లైమేట్ ఎంత బాగుందో. కొబ్బరి చెట్లు అటుపక్క మొత్తం గ్రీన్గా. ఇక్కడ నుంచి లెఫ్ట్ తీసుకుంటే తానం అనే ఊరు వస్తుంది. ఆ ఊరు దాటిన తర్వాత మీకు మొత్తం ఇటు చూసినా సరే ఫార్మసీ కంపెనీసే ఉంటాయి. మొత్తం చాలా కంపెనీస్ ఉంటాయి. ఇంకొక 3 kilometers వెళ్తే పరవాడ వచ్చేస్తుంది. పరవాడ నుంచి పరవాడలోని మా ఫ్రెండ్ ఉన్నాడు, మా ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి ఆడ చూసుకొని అక్కడి నుంచి మనం బీచ్కి వెళ్ళిపోతాం డైరెక్ట్గా.
బాగా స్టార్ట్ అయింది. మనమైతే పరవాడ వస్తామండి. ఇప్పుడు ఇక్కడ నుంచి మా ఫ్రెండ్ ఉన్న చోటుకి వెళ్ళి మా ఫ్రెండ్ని చూసుకొని అక్కడికి మనం బీచ్కి వెళ్ళిపోతాం. స్ట్రైట్ ఇక్కడ నుంచి ఇలా లెఫ్ట్కి వెళ్తే లెంగిరిపాలెం వెళ్తాం, కానీ స్ట్రైట్గా వెళ్తే పరవాడ ఊర్లోకి వెళ్తాం. ఏ లారీ డ్రైవర్ వెళ్ళగలుగుతున్నాడు. ఇది చాలా డేంజర్ రోడ్ అండి, చూసుకోవాలి అక్కడి నుంచి. ఎందుకంటే లారీ వాళ్ళు ఇంకా అసలు బ్రేక్ అనేది వేయరు. అక్కడ నుంచి లెఫ్ట్కి వెళ్ళాలి. ఈ లెఫ్ట్ సైడ్ ఉండి గవర్నమెంట్ ఇచ్చిన ఇల్లు, రైట్ సైడ్ ఆపోజిట్లో పోలీస్ స్టేషన్ ఉంటుంది. ఇది పరవాడ పోలీస్ స్టేషన్. మొత్తానికి మా ఊరి దగ్గరికి వస్తానండి. లోనికి వెళ్దాం, ఇక్కడ ఉన్నాడంట. ఆ లోనికి వెళ్ళి చూసి ఇక్కడ నుంచి మళ్ళీ బీచ్కి వెళ్ళిపోదాం వెంటనే. చూడండి, ఇదంతా మా ఫ్రెండ్ వాళ్ళదే. వాళ్ళు వినాయకుడి బొమ్మలు అయితే తయారు చేస్తారు. మీకు ఏ మోడల్ కలితే ఆ మోడల్ ముందుగా వచ్చి ఆర్డర్ చేసుకుంటే అదే మోడల్లోని చాలా బాగా చేస్తారు. వీళ్ళు ఇక్కడ ఎన్నో సంవత్సరాలు బట్టి చేస్తున్నారు. ఈ లొకేషన్ ఎక్కడో మీకు చెప్తాను. పరవాడ నుంచి లెఫ్ట్ తీసుకొని ఎగ్జాక్ట్గా పోలీస్ స్టేషన్ దాటిన తర్వాత కొంచెం ముందుకు వెళ్తే రైట్ సైడ్లో ఉంటుంది. వాళ్ళది ఫస్ట్ స్టార్టింగ్ ఉంటుంది. అంటే లెఫ్ట్ రైట్ ఉంటే ఆ రైట్ సైడ్కి వెళ్ళండి. రైట్ సైడ్ ఉంటుంది వాళ్ళది స్టోరు. అక్కడికి వెళ్ళి మన ఛానల్ పేరు చెప్తే కొద్ది డిస్కౌంట్ కూడా ఉంటుంది. మర్చిపోకుండా వెళ్ళండి. మోడల్స్ చాలా బాగున్నాయి, మీకు కొన్ని చూపిస్తాను చూడండి. మంచి మంచి మోడల్స్ ఉన్నాయండి. బొమ్మలు అయితే చాలా బాగున్నాయి. ఒకసారి మీరు మీ దగ్గరలో ఉంటే ఒకసారి వచ్చి చూసుకోండి కావాలితే. మీరు ఆ బ్లూ కలర్ టీషర్ట్ వేసుకోండి కదండి, వాడండి మా ఫ్రెండు. ఆ ముందుకు వెళ్తుంది వాళ్ళ బ్రదరు. మా ఫ్రెండ్ చూడండి ఎంత కష్టపడుతున్నాడో. నేను ఏమైనా చిన్న పని చెప్తే చేయడు, కానీ ఇక్కడ బాగానే కష్టపడుతున్నాడు. చూడండి బొమ్మలు ఎంత బాగున్నాయో. అవి కలర్స్ లేకుండానే ఎంత బాగున్నాయంటే కలర్స్ వేస్తే ఇంకెంత బాగుంటాయి. మీకు మళ్ళీ ఒకసారి వచ్చి నేను కలర్స్ వేసిన తర్వాత మళ్ళీ తీసి పెడతాను చూడండి. వచ్చే నెల 10వ తారీఖు కల్లా మొత్తం అన్నిటికీ కూడా కలర్స్ వేసేస్తారంట. అప్పుడు ఒకసారి వచ్చి మళ్ళీ ఒక వీడియో తీసి పెడతాను. అప్పుడు చూసి నచ్చితే వెళ్ళండి. ఓకే అండి, మా ఫ్రెండ్ మీట్ అవ్వడం అయిపోయింది. ఇంకా మళ్ళీ బీచ్ స్టార్ట్ అవుతాను. వర్షాలు పడడం వల్ల మొత్తం గొయ్యలన్నీ నిండిపోయాయి. చూసుకుని వెళ్ళాలి కాబట్టి కిందకున్న బళ్ళకి ఏంటంటే ఇబ్బంది. కింద ఇంజిన్తో తోలేస్తుంది. గ్రౌండ్ క్లియరెన్స్ తక్కువ ఉంటుంది కాబట్టి చూసుకొని వెళ్ళాలి. రోడ్డు బాగోదు, చూసుకొని వెళ్ళాలి అక్కడి నుంచి. ఇక్కడ నుంచి లెఫ్ట్ తీసుకుంటే ఎన్టీపీసీకి వెళ్తాం మనం. మీకు దూరంగా కనబడుతుంది కదా, అదే ఎన్టీపీసీ అండి. మీకు దగ్గరికి వెళ్ళిన తర్వాత మొత్తం చూపిస్తాను చూడండి.
చాలా హైట్ ఉంటుంది చూడండి, చాలా పెద్దగా ఉంటుంది. అది వచ్చి మనం అయితే చీపురుపల్లి వచ్చామండి. ఇక్కడి నుంచి మనం లెఫ్ట్ తీసుకుందాం. లెఫ్ట్ తీసుకొని డైరెక్ట్గా బీచ్కి వెళ్ళిపోదాం. ఇది చీపురుపల్లి బస్ స్టాండ్ అండి. ఇలాగే ఉంటుంది, మామూలు బస్ స్టాప్లా ఉంటుంది అది. ఏదో కుర్రాళ్ళు షార్ట్ ఫిల్మ్ అయితే తీసుకుంటున్నారు. చూడండి ఫ్రెండ్స్, క్లైమేట్ చూడండి ఎంత బాగుందో. మనమైతే బీచ్ దగ్గరలోకి వస్తున్నాం. కింద లెఫ్ట్ తీసుకుంటే బీచ్. ఓకే ఫ్రెండ్స్, మనం అయితే బీచ్కి వచ్చేసాం. ఈ బీచ్ పేరు తిక్కమనపాలెం బీచ్. చుట్టూ వ్యూ చూపిస్తాను చూడండి. ఇంకా బీచ్ చూస్తే మనం ఆగలేం కదా. వెంటనే నా బైక్ తీసుకొని బీచ్లోకి వెళ్ళి అటు ఇటు ఒక 2 రౌండ్లు వేసానండి. చూశారు కదా ఫ్రెండ్స్, మనమైతే బీచ్కి వచ్చాం. చూడండి, బీచ్ మొత్తం చూపిస్తాను చూడండి మీకు. ఈ బీచ్ పేరు తిక్కమనపాలెం బీచ్ అండి. ఇది ఎగ్జాక్ట్గా మన అనకాపల్లి నుంచి 25 కిలోమీటర్ ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, అదే మనం ఇప్పుడు ఆ చివరిన బ్రిడ్జ్ ఉంది కదండి, ఆ బ్రిడ్జ్ దగ్గరికి వెళ్దాం. ఇలా బీచ్లోనే ఒక్కడనే వెళ్తుంటే చాలా అంటే చాలా థ్రిల్లింగ్ ఉందండి. ఎందుకంటే ఎవ్వరు లేరు, చుట్టుపక్కల మొత్తం ఎవ్వరు లేరు. ఎటు చూసినా సరే బీచ్ అలల సౌండ్. తర్వాత నేను ఒక్కడనే ఒంటరిగా డ్రైవ్ చేస్తున్నాను కదా, చాలా అంటే చాలా బాగుందండి. మంచి థ్రిల్లింగ్ ఉంది. చూడండి ఫ్రెండ్స్, ఈ బ్రిడ్జికి కొత్తగా రంగులు వేసినట్టున్నారు. అదే ఇంతకుముందు పెయింట్లే ఉండి కావు, ఇప్పుడు పెయింట్లే వేసినట్టున్నారు. ఓకే ఫ్రెండ్స్, చూశారు కదా,
నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సరే ఉంటాను మళ్ళీ అయితే. బాయ్.